తనేమో స్టార్ షూటర్, నేనేమో ఉద్యోగం లేని కోచ్ అంటూ మను భాకర్పై కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 2 కాంస్య పథకాలు సాధించిన మను భాకర్ చరిత్ర సృష్టించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్లో 2 పథకాలు సాధించిన తొలి ఇండియన్గా నిలిచింది. దీనితో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత కోచ్ కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మను భాకర్ విజయంలో అతని పాత్ర కీలకమైన ప్రశంసలు వచ్చాయి. కానీ ప్యారిస్ ఒలింపిక్స్ లో మను పథకం సాధించిన తర్వాత తన వ్యక్తిగత కోచ్ జస్పాల్ రాణా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 3 ఏళ్లుగా తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నన్ను చాలా మంది తిట్టారు, నన్ను విలన్ గా చూపించారు. జాతీయ కోచ్ బాధ్యతల నుంచి నన్ను తప్పించాక 3 ఏళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను తిట్టిన వాళ్ళే ఇప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ నాకు జరిగిన నష్టాన్ని ఎవరైనా పొడ్చగలరా? నేను ఒక సాధారణ వ్యక్తిని. మను భాకర్ అడిగితే సాయం చేశానంతే. కానీ గత 3 ఏళ్లుగా భారత జాతీయ రైఫిల్ సంఘం నుంచి కానీ మరి ఏ ఇతర సంస్థ నుంచి కానీ నాకు జీతం రాలేదు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? మను రాణించడం సంతోషంగానే ఉంది, కానీ కొత్తగా నేనేమి చేయలేదు, ఆమెను ప్రోత్సహించానంతే. ఇక ప్యారిస్ నుంచి భారత్కు వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదన కోసం ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలంటూ మదన పడ్డారు. మను భాకర్ భారత్ షూటర్, నేనేమో ఉద్యోగం లేని కోచ్ను అంటూ మను భాకర్ కోచ్ జస్పాల్ రాణా ఆవేదన వ్యక్తం చేశాడు.